సిటీ న్యూస్కు స్వాగతం. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తుందని కూటమి అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్రలు స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వల్లభనేని బాలశౌరి, కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. రాజుపేటలో వారు పార్టీ ముఖ్య నాయకులు బోరగడ్డ వేదవ్యాస్, బాబాప్రసాద్, తిమోతి, ఇరుపక్షాల నాయకులతో కలిసి ముస్లింల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు. గడిచిన 5 ఏళ్లుగా ప్రత్యేకించి ముస్లిం వర్గాలకు ప్రయోజనం కల్పించే అన్ని సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేశారన్నారు. రాజకీయ స్వార్థంతో కొద్ది నెలల క్రితం రాజుపేటలో ఓ ఖబర్స్థాన్ అభివృద్ధి అవసరాలను పరిశీలించేందుకు వెళితే ఎమ్మెల్యే పేర్ని నాని తన అనుచరుల ద్వారా గొడవ సృష్టించారన్నారు. తాము ముస్లిం హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. అధికారం చేపట్టిన నాటి నుండి మసీదుల నిర్వహణకు ప్రతి నెల ఒక్కో మసీదుకు 5,000 రూపాయలు, ఇమాంలకు 10,000 రూపాయలు, మౌజాన్లకు 5,000 రూపాయల చొప్పున ప్రతి నెల గౌరవ వేతనం అందజేస్తామన్నారు. మరి గతంలో చేసినటువంటి కార్యక్రమాలు, గతంలో మనం ఇచ్చినటువంటి అభిమానం అవన్నీ కూడా కలిసి ఈరోజు మరి దాదాపు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా 4% రిజర్వేషన్ ఇచ్చేస్తారు, లేకపోతే ముస్లిమ్స్ని ఇక్కడి నుంచి తోలేస్తారు, ఇలాంటి ఎన్ని ప్రచారాలు చేసినా నమ్మకంతో అందరిలో ఇవాళ ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి మమ్మల్ని నడిపిస్తున్నారంటే నిజంగా వాళ్ళకి ఏం చేసినా మనం ఎందుకంటే గతంలో కబ్రస్థానానికి గవర్నమెంట్ విషయంలో, అలాగే ఫంక్షన్ హాల్స్ కానీ, షాదీఖానాలకు కానీ, మరి మోజంకి, ఇమాంకి పుస్తకాలు ఇవ్వడం కానీ, పెళ్లిళ్ళప్పుడు వస్తే పెళ్లికాలకు ఇవ్వడం కానీ, గృహాన్ స్కీమ్ కింద ఇలా చాలా మసీదులకి, దర్గాలకి, రిపేర్లకి, రంజాన్ వస్తే రంజాన్కి ఇలాంటి అనేక ఇలాంటి అనేక కార్యక్రమాలు మనం గతంలో చేసాం. ఇంకా చేయాల్సింది చాలా ఉన్నాయి. ఖచ్చితంగా అవన్నీ కూడా నేను ఆల్రెడీ పెద్దలందరూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇక్కడ ముస్లిం సోదరులకి చాలా సమస్యలు ఉన్నాయి. కొంతమంది ఈ వారం రోజుల్లో డిఫరెంట్ టీంలు వచ్చి నాకు కలిసినప్పుడు వాళ్ళకి కనీసం స్థలం లేదు, ఒక చిన్న మసీదు కట్టించిన వాళ్ళని కొంతమంది, అలానే ఇంకా కొంతమందికి వేరే వేరే చోట్ల డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఫండ్స్ లేవని చెప్పేసి కూడా చాలా దాదాపుగా నేను అన్ని విషయాల మీద ఒక అవగాహన ఉంది. సోదరుడు రవీంద్ర గారితో కూడా మాట్లాడా. ఎక్కడైతే మీకు స్థలాలు ఇచ్చి చిన్న చిన్న చోట్ల ఒక 10 సెంట్లు 15 సెంట్లు మసీదు కట్టుకోవడానికి ఆస్కారాలు ఉండేటువంటిది మున్సిపాలిటీ స్థలాలు ఎక్కడైనా ఉంటే తప్పకుండా వాటిలన్నింటినీ కూడా మున్సిపాలిటీలో పెట్టి పర్మిషన్ తీసుకొని వాటిలన్నింటికి ఇవ్వడానికి మా వంతు ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా మొన్న ఒక 1,10,00,000 రూపాయలు వేరే చోట కూడా కావాలని చెప్పేసి అడిగారు. దానికి కూడా నా వంతు తప్పకుండా ప్రయత్నం చేసి ఇద్దామని చెప్పాను. మరి మీ అందరికీ తెలుసు, జామా మసీదు విషయంలో వాళ్ళు కట్టట్లేదు, నేను డబ్బులు ఇస్తానంటే అవి కలెక్టర్ ఆఫీస్లో ఆపించి దాదాపు 1 ఇయర్ ఆపారు. 25 లక్షల రూపాయలు ఇచ్చారు. ఆ తర్వాత భాష గారు, వీళ్ళు, రాము అంతా పోయి కలెక్టర్ ఆఫీస్లో కొట్లాడి మరి దాన్ని ఎన్నికల్లో బాలశౌరి గారు, రవీంద్ర గారు గెలవాలి, మంచి మెజారిటీ, మంచి మనసుతోటి ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. బాలశౌరి గారు చాలా పట్టుదలను వ్యక్తి. నాకు 20 సంవత్సరాల నుంచి ఆయనతో స్నేహం. రవి గారి గురించి మేము ఎవరికి కూడా చెప్పక్కర్లేదు. వీరిద్దరి కలయికతో మరి మంచి విజయం సాధించి ఈ మచిలీపట్నం అభివృద్ధి, మరి అట్లాగే బాలశౌరి గారు ధార్మిక సంస్థలకు కానీ, విద్యా సంస్థలకు కానీ, కమ్యూనిటీ హాల్స్కి కానీ ఆయన నిధులే కాకుండా ఇతర ఎంపీల దగ్గర కూడా ఒక 20-30 కోట్ల నిధులు తీసుకొచ్చి చాలా చోట్ల ఇచ్చారు నా భావన నుంచి. అటువంటి మంచి వ్యక్తి. ఆయన మంచి కార్యక్రమాలు చేస్తారు. ఎందుకంటే ఒక మంచి పార్లమెంట్ సభ్యుడు మనకి
ఇవాళ జనసేన పార్టీ నుంచి మరి ఇక్కడ పోటీ చేయడం మన అదృష్టంగా భావిస్తూ ఈ యొక్క అభివృద్ధి నిరంతరం సాగాలని ఇవాళ కోర్టు విషయంలో బాలశౌరి గారు తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే ఏదైతే ఆయన ఫైనాన్స్ మినిస్ట్రీకి డబ్బు తీసుకొచ్చాడో ఆ డబ్బు రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్ళనివ్వకుండా ఆయన వైసీపీ ఎంపీ అయ్యుండి ఆ ముఖ్యమంత్రి ఏమనుకుంటాడని కూడా జరగకుండా ఆ డబ్బుని ఎస్బీ అకౌంట్లో పెట్టి కేవలం కోర్టు పనులకే ఉపయోగించాలి, అందరు అభివృద్ధిగా ఉపయోగించాలి, ఈ డబ్బు డైవర్ట్ కాకూడదు అనేటువంటి సదుద్దేశంతో ఆయన ఆ డబ్బుని ఎస్బీ అకౌంట్లో పెట్టించగానే ఆయనకి జగన్ను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని సమతా సైనిక్ దళ్ కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు అన్నారు. జగన్ను ఎవరూ నమ్మే పరిస్థితుల్లో లేరని మాజీ సైనికులు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు ఆరోపించారు. నమ్మి ఓట్లు వేసిన దళితులను జగన్ ప్రభుత్వం నట్టేట ముంచిందని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు దుయ్యబట్టారు. పెడన పట్టణంలోని వీరభద్రాపురంలో గల కరుణోద్భవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సురేంద్రబాబు మాట్లాడుతూ దళితులందరూ ఓటు వేసేటప్పుడు ఒకసారి ఆలోచించి వేయాలని, దళితులకు ఏ ప్రభుత్వంలో జరగనంత అన్యాయం వైసీపీ ప్రభుత్వంలో జరిగిందని ఆయన ఆరోపించారు. 27 దళిత సంక్షేమ పథకాలను నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారని ఆయన ఆరోపించారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలపై ఎస్టీలపై అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్దే అని ఆయన ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం దళితులు ఉపాధి అవకాశాలను దారుణంగా దెబ్బతీసిందని, ఎస్సీలు చైతన్యవంతులై తమకు అన్యాయం చేసిన వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా అధ్యక్షులు శ్రీకాంత్, సిండే, గోపి, నాగబాబు, కమ్మగంటి వెంకటేశ్వరరావు, బొడ్డు చినబాబు, కండవల్లి ఏడుకొండలు, తెనాలి సుధాకర్, గరికముక్కు ఆనంద్, బొడ్డు బాబురావు, ఏడుకొండలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోనే అత్యంత ధనవంతమైన సీఎం ఎవరు ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. సొంత పేపర్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సొంత మీడియా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, సొంత కంపెనీలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ దేశంలోనే ముఖ్యమైన 7 పట్టణాల్లో ప్యాలెస్లు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎక్కువ ఆర్థిక నేరాలకు పాల్పడ్డ కేసులు ఉన్న వ్యక్తి, ఎదుర్కొంటున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఏనొచ్చి నేను పేదవాడిని అంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి, నిజంగా పేదవాడేనా? ఇన్నున్నోడు పేదవాడు అవుతాడా? సరే, అప్పటికీ నమ్ముదాం ఇన్నున్నా కానీ పేదవాళ్ళ బతుకుతున్నాడని. పేదవాడికి ఏమని చేశాడా? గత ప్రభుత్వం 3000 టిట్కో ఇళ్ళు నిర్మించి 80% 90% పూర్తి చేస్తే అయ్యి పేదవాళ్ళకి లబ్ధిదారులకు ఇవ్వకోకుండా లబ్ధిదారుల పేర్లతో బ్యాంకుల్లో లోన్ తీసుకొని ప్రభుత్వం వాడుకొని నోటీసులు మాత్రం లబ్ధిదారులు పంపించింది. ఈయన పేదవాడు అవుతాడా? ఒక్కసారి ఆలోచించండి, పేదవాడు అవుతాడా? అవ్వడం. మరి పేదవాడు లైన్లో నుంచుని అన్నం తినే అన్నా క్యాంటీన్ని కూల్చేసి అన్నా క్యాంటీన్లకి ఎవరైతే ముందుకొచ్చి నడుపుతున్నారో వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించాడంటే, గ్రామాల్లో అడ్డగించినటువంటి ప్రతి ఒక్క దళిత యువకులందరినీ కూడా పొట్టం పెట్టుకున్నటువంటి పరిస్థితి. మీరు ఏదైతే మరి సుబ్రహ్మణ్యం అనేటటువంటి వ్యక్తిని మరి అనంతబాబు మరి ఎమ్మెల్సీగా ఇచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించారు, మేము కాదనట్లేదు. కానీ అలాంటి వ్యక్తులు మా దళితులని, మా సుబ్రహ్మణ్యం అనేటటువంటి మా సోదరుని చంపి డోర్ డెలివరీ చేశారు. మరి ఏంటనేది పార్టీ కూడా ఈ రోజు వరకు కూడా క్రమశిక్షణ చర్యలు ఎక్కడ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి లేదు, అతని మీద యాక్షన్ తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో మా దళితుల్ని అణచివేస్తున్నారు. అన్యాయంగా, అక్రమంగా మరి అడిగినటువంటి ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద కూడా అక్రమంగా కేసులు పెడుతున్నారు. మాకున్నటువంటి ఎస్సీ ఎస్టీ చట్టాలను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. మాకు ఎప్పుడైతే ఎస్సీల యొక్క పట్ల దాడులు జరిగినప్పుడు మాకు మరి వాళ్ళ రిమైండింగ్ పంపించాలి, కానీ అదేమీ లేకుండా పార్టీ 1 నోటీస్ ఇచ్చి మరి అదే రోజు సమతా సైనిక్ దళ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి పిల్లి సురేంద్రబాబు గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు వారు ఈరోజు పెడన పట్టణ నియోజకవర్గానికి విచ్చేశారు. ఎందుకంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలన పైన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండ గురించి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీల మీద చేసినటువంటి అన్యాయాలను, దౌర్జన్యాలను వివరించడానికి వచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి హాజరైనటువంటి మా దళిత సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు గత ప్రభుత్వంలో ఏనాడు కూడా మన ఎస్సీల జోలికి రాలేదు. ఎందుకంటే మనకున్నటువంటి 27 సంక్షేమ పథకాలు రద్దు చేసి. కృష్ణా జిల్లాలో తొలి 2 రోజుల్లో 9680 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు వినియోగించుకున్నారు. కృష్ణా జిల్లాలో తొలి 2 రోజుల్లో 9680 పోస్టల్ బ్యాలెట్లను ఎన్నికల విధులలో ఉన్న ఉద్యోగులు వినియోగించుకున్నారు.
కృష్ణా జిల్లాలో తొలి 2 రోజుల్లో 9,680 మంది ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో పాల్గొన్నారని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. తొలి రోజు 3,361 మంది, రెండవ రోజు 6,319 మంది ఫెసిలిటేషన్ సెంటర్లకు వచ్చి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేశారన్నారు. గన్నవరంలో 901, గుడివాడలో 1,565, పెడనలో 812, మచిలీపట్నంలో 2,100, అవనిగడ్డలో 2,079, పామరులో 1,016, పెనమలూరులో 1,207 మంది పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు వేశారని తెలిపారు. బ్రాహ్మణ సామాజిక వర్గ శ్రేయస్సుకు జగన్మోహన్ రెడ్డి తన వంతు కృషి చేశారని మాజీ మంత్రి ఎమ్మెల్యే పేర్ని నాని పేర్కొన్నారు. రాష్ట్రంలో అర్చకుల స్థితిగతులు మెరుగుపరిచేందుకు జగన్మోహన్ రెడ్డి విశేష కృషి చేశారని, ఆలయాల అభివృద్ధికి చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఒక ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగిన బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రసంగించారు. మచిలీపట్నం నియోజకవర్గంలో జీర్ణావస్థకు చేరిన అనేక పురాతన ఆలయాలను అభివృద్ధి చేశామన్నారు. మచిలీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు, ఎంపీ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్లను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత బ్రాహ్మణ సామాజిక వర్గంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ, ఆర్వీఎస్ మురళీధర్, సుధీర్, సురేష్ బాబు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పేర్ని కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఏ ఇబ్బంది వచ్చినా మొట్టమొదటిగా గుర్తొచ్చేది విజయవాడకి మచిలీపట్నం అని చెప్పి ఈ సందర్భంగా నిర్మాణం చేశాను. పూర్వం అలాంటి పరిస్థితులు ఉంటాయి. ఈరోజు ఈ కార్యక్రమానికి నాకు రావాలి అని చెప్పని నాని గారు ఆహ్వానించారు. సరే తప్పనిసరిగా వస్తానని చెప్పని మిమ్మల్ని అందరినీ కలుసుకోవచ్చనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఈ కార్యక్రమానికి మురళీధర్ గారు సభాధ్యక్షులుగా ఉన్నారు. అలాగే విష్ణుభట్ల సూర్యనారాయణ గణపతి గారు, గణపతి అలాగే నాని గారు, సుధాకర్, సుధీర్ గారు, అర్చక సమైక్య పెద్దల జిల్లా అధ్యక్షులు, ఇతర సోదరిమణులు, బ్రాహ్మణ ప్రముఖులు, పురోహితులు, అర్చకులు, వేద పండితులు, మిత్రుల సోదరులందరికీ కూడా నమస్కారం. దేవాలయాల్ని నిర్మించినటువంటి వారు కానీ, వేద పురుషులతో సత్సంబంధాలు కొనసాగించినటువంటి వాళ్ళు కానీ, బ్రాహ్మణులతో స్నేహం చేసేటటువంటి వాళ్ళు కానీ సమాజంలో చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైనటువంటి వ్యక్తే పేర్ని నాని అని చెప్పిన దేవాలయాన్ని నిర్మించాలని చెప్పిన తలంపు రావాలి, లేకపోతే వీళ్ళని గౌరవించాలని చెప్పని ఆలోచన రావాలి. సుమారుగా 40 పైచిలకు దేవాలయాల్ని తొలగించినటువంటి ప్రభుత్వం, రాజకీయ నాయకులు, అన్నిటికంటే శోచనీయం ఏంటంటే హైందవ సాంప్రదాయాన్ని, భారతదేశంలో ఉన్నటువంటి హైందవ తత్వాన్ని బతికించటమే మా ప్రధాన ఆశయం అని చెప్పినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రభుత్వంలో 40 పైచీలకు ఆలయాలని నిర్మూలన చేయటం. ఇవాళ ఎవరైతే ఆ పడగొట్టినటువంటి రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కిరాతకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేసే పరిస్థితి ఉంటే తిరిగి మొత్తం 40 చిల్లర ఆలయాలని పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్టలు చేసినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఎండోమెంట్స్ మినిస్టర్గా ఉన్న అతని ఎమ్మెల్యేగా గెలిచిన నియోజకవర్గంలో దేవాలయానికి సంబంధించినటువంటి పెంటపాడు అనేటువంటి ఊర్లో చాలా పురాతనమైన దేవాలయంలో చాలా పెద్ద రథం ఉంటే ఆ రథం దహనం అయిపోతే, దగ్ధం అయిపోతే కేసు లేదు, ముద్దాయి దొరకలేదు, కనీసం రథాన్ని పునర్నిర్మాణం చేయలేదు. కానీ అంతర్వేదిలో ఎందుకు జరిగిందో, ఎలా జరిగిందో తెలియదు. ఏ కిరాతకంతో జరిగిందా లేదా ప్రమాదంతో జరిగిందా, రథం దగ్ధమైపోతే వెంటనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.